అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఏదైతే అదానీ గారి కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 1750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని చెప్పేసి వాదనలు వస్తున్నాయో దానికి సంబంధించి బాలినేని గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా గతంలో పనిచేశారో ఆ యొక్క సెకీ ఒప్పందాలు వీటన్నిటి గురించి కొన్ని విషయాలు బయటపెట్టడం జరిగింది. అయితే దీంట్లో బాలినేని గారిని ఇరికిచ్చేటట్టుగా ప్రస్తుతం కొంతమంది వైసీపీ నాయకులు బయటకు వచ్చి వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ అయితే ఇవ్వడం జరిగింది. అసలుకి బాలినేని గారి చుట్టూ ఈ యొక్క వివాదం ఎందుకు నడుస్తూ ఉంది, వైసీపీ నాయకులు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. అంటే మనం చూసే అదానీ గారు జగన్ గారి విషయం మొత్తం దేశవ్యాప్తంగా బట్టబయలైపోయింది. అయితే ఇప్పుడు బాలినేని గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆ సందర్భంలో ఒక ఒప్పందం ఏ విధంగా అసలు జరిగింది, తన సంబంధం లేకుండా అది మంత్రిమండలిలో ఏ విధంగా ఆమోదం పొందింది మొత్తం కూడా చెప్పారు. అయితే బాలినేని గారు ఎప్పుడు ఈ విధంగా ఆయన బయటకు వచ్చాక నిజాలు చెప్పారో ఇమీడియట్గా వైసీపీ నాయకులు కొంతమంది, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తులు కొంతమంది వచ్చేసి ఆయన మీద మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటారు ఇలా మాట్లాడడం? మాట్లాడకపోతే మీరు ఆశ్చర్యపోవాలి. ఏముంది అందులో వింత? అంటే గతంలో ఎంతైనా వాళ్ళ పార్టీలో పనిచేసిన అది వేరు కదండి. ఇప్పుడు పార్టీలో పనిచేయటం వేరు, ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన, అది ముఖ్యం కదా. వాళ్ళు కౌంటర్ ఇవ్వకపోతే మీరు అడగాలి నన్ను, అదేంటంటే ఇంకా మాట్లాడలేదు వైసీపీ వాళ్ళని. దే ఆర్ రెడీ టు టాక్, బికాజ్ దాన్ని ఎట్లా వాళ్ళు ఇది చేయాలి అంటే మసిపూసి మారేడుకాయ చేసేసి దాన్ని ఉన్నది లేనట్టు చూపించేసి మరి అవి చెయ్యాలి కదా. ఇప్పుడు బాలినేని దగ్గర కొద్దిగా గొప్ప నిజాయితీ ఉంది, మీరు గమనించారంటే. తను మొదటి నుంచి చెప్తున్నాడు. September 18 అనుకుంటా ఆయన పార్టీ వదిలేసి తర్వాత జనసేనలో చేరాడు, వైసీపీకి రిజైన్ చేసి ఈ సంవత్సరం 2024. అప్పటి నుంచి అంటే బాలినేని అనే వ్యక్తి ఆయన చాలా సమీప బంధువు ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి. మనకి తెలిసి చాలా విషయాలు ఆయనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గురించి. ఆయన చెప్తున్నాడు కదా, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమన్నారు, నేను ఇంతవరకు నోరు విప్పలేదు, నేను ఇంతవరకు వైసీపీ గురించి చెడు మాట్లాడలేదు, నేను జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పలేదు, 5 ఏళ్ళు నేను డబ్బిచ్చి ఎమ్మెల్యే పోస్ట్ కొనుక్కున్నాను, నేను పార్టీకి ఫండ్ ఇచ్చాను, నా ఆర్థికంగా రాజకీయంగా నేను నష్టపోయాను అని ఇవాళ క్లియర్ కట్గా చెప్పాడు. మనకు అప్పుడు తెలుసున్నది ఏంటి, ఎలక్షన్స్ ముందు మనం విన్నాం, ఒక్కొక్కరిని 40 కోట్లు అడిగాడు, ఒక్కొక్కరి దగ్గర 40 కోట్లు తీసుకున్నాడు ఎమ్మెల్యే పొజిషన్కి. అంటే వాళ్ళ ప్రచార ఖర్చులు కాకుండా వీఆర్ టాకింగ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి. నాకు తెలిసి, అంటే మనందరికీ తెలిసి మినిమం 40 కోట్లు తీసుకున్నాడు ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర నుంచి. అంటే ఎంపీల దగ్గర ఎంత తీసుకున్నాడో మనకు తెలియదు ఈ లెక్కన. అసలు ఏంటండి కోట్లు. మరి ఇవాళ బాలినేని బాధపడ్డాడంటే నేను 5 ఏళ్ళు నరకం అనుభవించానంటున్నాడు. కానీ వీళ్ళందరూ కూడా చేసిన తప్పిదాలు ఏంటంటే 5 ఏళ్ళు నోరు మూసుకుని ఉండడం. రివోల్ట్ రాలేదు, రివోల్ట్ రావాలి. ఇప్పుడు ఒకళ్ళు బాధపడితే ఓకే, ఇద్దరు బాధపడితే ఓకే, ఎక్కువ శాతం మంది బాధపడినప్పుడు ఏం జరగాలి, పార్టీలో ముసలం పుట్టాలిగా. ఎందుకు పుట్టలేదు ఈ 30 ఏళ్ళు? ఆ 30 ఏళ్ళు అనే పదానికి ప్రతివాడు బైండ్ అయిపోయాడు. లేకపోతే రావాలి కదండి. ఇప్పుడు ఎన్ని రకాల స్కాములు, అసలు ఎవరినైనా కలిశాడా, ఒక ఎమ్మెల్యే కలిశాడా, ఒక ఎంపీ కలిశాడా, ఒక కార్యకర్త కలిశాడా జగన్మోహన్ రెడ్డిని? కలవగలిగాడా? వాలంటీర్లు ముంచేశాడు. లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఈ సెప్టెంబర్కి 14 నెలలు అయింది. అంటే పోనీ మీరు జూన్ 12 వరకు చూసుకున్నా కూడా 8 నెలలు పైగా అయింది కదా. వాళ్ళని ముంచేశాడా? మళ్ళీ మొన్న మాట్లాడతారా వాళ్ళు? మీరు మాట ఇచ్చారు వాలంటీర్స్ గురించి అంటే మనం ఎందుకు చెప్తున్నామంటే ఎన్ని రకాలుగా వీళ్ళు కుట్రలు చేస్తారు అంతవరకే. ఇంకొకటి బాలినేని క్లియర్గా చెప్తున్నాడు, నేను చాలా కష్టపడ్డా, నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను, నేను చాలా రకాలుగా నేను ఇబ్బందులు గురయ్యా, ఆర్థికంగా నష్టపోయా, ఇవాళ నేను నోరు విప్పితే అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్కి ఏం చెప్పాలంటే, మనం నోరు విప్పితే అన్నాడు కాబట్టి ఇప్పుడు జనసేనలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి థ్రెట్ ఉంటుంది. ఓకే, ఆయన ప్రాణానికి. జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయొద్దు బాలినేని గారు అని చెప్తున్నాం. బీ కేర్ఫుల్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే నోరు విప్పుతానన్నారో అది భరించలేడు. ఇప్పుడు పిన్నెల్లి దగ్గరికి ఎందుకు పరిగెట్టాడు జగన్మోహన్ రెడ్డి? అందుకే కదా, నోరు విప్పకూడదని. ఇక్కడ రమేష్కి అలాగే పరిగెట్టాడు కదా. అంటే అతను ఎక్కడ మనకి థ్రెట్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాడు. వాళ్ళ మీద ప్రేమ పాడే ఉండదు.
అయితే 25 లక్షలు ఖర్చు పెట్టుకుని పిన్నెల్లి జైలుకి వెళ్తే వెళ్ళటం ఏంటి చెప్పండి. అది క్రిమినల్ మైండ్. ఓకే. అంటే యాంటిసిపేట్ చేస్తాడు, వీళ్ళు మన గురించి మాట్లాడతారేమో, ఈ నిజాలు బయటకు కక్కేస్తారేమో, వాడిని అక్కడ కంట్రోల్ చేస్తాడు. వీళ్ళ చేస్తావేమో సినిమాలో చూస్తాం కదా. సో వాడి జుట్టు వీళ్ళ దగ్గర ఉంటుంది, జగన్ జుట్టు వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఎవడికి వాడు నాటకాలు ఆడతాడు. ఇవాళ బాలినేని అనేవాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాక మీరు చెప్పినట్టు ప్రతివాడు బయటకు వచ్చాడు. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి సైన్ చేయలేదు, సెకీకి క్లియరెన్స్ నువ్వు ఇచ్చావు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రతి ఒక్కటి నువ్వు చదివి నువ్వు ఓకే చేశాక క్యాబినెట్లో దాని గురించి నువ్వు ప్రస్తావించావు, నువ్వు సంతకం పెట్టావు, జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టలేదు అని ఇవాళ చెవిరెడ్డి చెప్తున్నాడు. నాకు సంబంధం లేదు, నేను సంతకం పెట్టలేదు అంటే ఫైనల్ అగ్రిమెంట్ బహుశా బాలినేని చేసుండాడు. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తారండి, యాజ్ ఏ మినిస్టర్, పవర్ మినిస్టర్గా నాలాంటి వాళ్ళు చదువుతారు, క్యాబినెట్లో పెడతారు, ఫస్ట్ మేబీ అప్రూవల్కి నేను సంతకం పెట్టి ఉండొచ్చు, కానీ ఫైనల్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది బాలినేని చేయలేదంటున్నాడు. సో ఎవరు చేశారు? ఓకే. అది ఐఏఎస్ ఆఫీసర్ చేశాడా కన్సర్న్ డిపార్ట్మెంట్లో? మరి ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి చేయలేదా? ఇంకొకటండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే గొప్ప తెలివితేటలు మీరు గమనిస్తే ఫ్యూచర్లో ఎలాగా ఇంక మళ్ళీ ఏమీ అవడు, కానీ అంటే జాగ్రత్త పడాలి ఎవడైనా కూడా. అంటే ఆల్రెడీ దెబ్బతిన్నారు కాబట్టి వీళ్ళందరూ. ఎక్కడ సంతకం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ ఇరుక్కోవడానికి ఇష్టపడ్డు. ఎవరి పేరునో ఉంటాయి అన్నీ, బినామీల పేరున ఉంటాయి ఆస్తులు. సంతకాలు ఎక్కడ ముఖ్యమంత్రి హోదాలో పెట్టలేదు మనకు తెలిసి. చాలా తెలివైనవాడు. అది మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ తెలివి మనకు తెలియదు. తండ్రి హయాం నుంచి అలాగే చేస్తున్నాడు. ఇది చాలా గమనించాల్సిన అంశం మనం. కాబట్టి ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, అంతా నువ్వే చేశావు, నువ్వే దీనికి బాధ్యుడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు ఇవాళ వేరే పార్టీలో ఉండొచ్చు, అయినా కూడా బాధ్యుడు నువ్వే అని. సో ఫిక్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు బాలినేని. బాలినేని అయితే క్లారిటీతో ఉన్నాడండి. బాలినేని దగ్గర చాలా అంశాలు ఉన్నాయి. అంటే అవన్నీ బయట అతను ఇవాళ పవన్ కళ్యాణ్కి ఒక రకంగా విన్నవించుకున్నాడు. ఈ ప్రెస్ మీటు వైసీపీ వాళ్ళ కోసం కాదు అతను పెట్టింది, మీరు అర్థం చేసుకుంటే. హీఈస్ గివింగ్ క్లారిఫికేషన్ టు పవన్ కళ్యాణ్, నాట్ టు జగన్మోహన్ రెడ్డి ఆర్ నాట్ టు చెవిరెడ్డి ఆర్ పేర్ని నాని, వీళ్ళెవ్వరూ కాదు. వైసీపీ వాళ్ళ కోసం మాట్లాడలా. ఇవాళ జనసేన అధినేత కోసం, పవన్ కళ్యాణ్ కోసం అతను ఈ ప్రెస్ మీట్ పెట్టి విశదీకరించాడు. ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ పవన్ కళ్యాణ్ గారు, నాకు సంబంధం లేదు, నాకు ఈ ముడుపుల గురించి నాకు తెలియదు అని మీరు అర్థం చేసుకుంటే, ఆ ప్రెస్ మీట్ మొత్తం మీరు వింటే మీకు అర్థమవుతుంది. క్లారిటీతో ఉన్నాడు. బాలినేనిలో మనకు నిజాయితీ అందుకే కనిపిస్తుంది అన్న. ఇప్పుడు తప్పు చేసిన వాడైతే భయపడతాడు. జగన్మోహన్ రెడ్డి లాగా ప్రెస్ ముందుకు రాలేడు. బట్ ఆయన వచ్చాడు, మాట్లాడాడు. హీస్ ట్రయింగ్ టు ప్రూవ్ హిజ్ ఏమనాలి నిజాయితీయో వాట్ ఎవర్. ఇట్స్ ఐఎమ్ నో వే కనెక్టెడ్ అని. ఎస్, వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. ఎందుకంటే ఒక విషయం, ఇది చిన్న విషయం కాదు. ఇవాళ ఈ ఏదైతే ఉందో, ఈ సెకీ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యుఎస్కి సంబంధించినవి. యుఎస్ మనలాగా కాదు కదండి, అక్కడ కోర్టులు, అక్కడ చట్టాలు మనలాగా ఉండవు అక్కడ. కాబట్టి ఇవాళ అదానీతో లింక్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సేఫ్ అనుకుంటున్నాడేమో. ఇవన్నీ కూడా చాలా ఎలాగనాలి, తాళ్ళు ముళ్ళు పడినట్టు పడ్డాయి. కాబట్టి ఇందులోంచి ఏ రకంగా చూస్తారు, ఏ రకంగా చేస్తారు ఆ విషయంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా ఉన్నాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం చూసాము, ఇప్పుడు ఈ సోషల్ మీడియా విషయంలో ప్రతివాడు కాళ్ళు పట్టుకుంటాను, క్షమాపణలు చెప్తాను, ఏదో మాట్లాడుతున్నారు చూడండి. అలాగా జగన్మోహన్ రెడ్డి మోదీ కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళాడు, అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి. అందుకే మాట్లాడలేదా ప్రెస్ ముందు 1750 కోట్ల గురించి? మనకు తెలియదు. మీరు తక్కువ అంచనా వేయకండి. ఇంతవరకు ఒక విషయం కూడా బయటికి రాలేదు. ఫోన్లో డైరెక్ట్ మాట్లాడడానికి ఉండదు కాబట్టి మనిషిని పంపించాడా, ఇవన్నీ మనకు తెలియాలి. ఇదే ఖచ్చితంగా చూద్దాం మేడం. ఇప్పటికే బాలినేని వ్యాఖ్యలకు సంబంధించి కూడా ప్రభుత్వం కొన్ని సీరియస్గా తీసుకునే అవకాశాలు కూడా ఉంది. దీంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎవరెవరు మాట్లాడుతున్నారు, వీటన్నిటి కూడా పరిలో తీసుకొని చూద్దాం. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
Please subscribe to Leo News for more videos.